ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఓ 20 ఏళ్ల యువ ఆటగాడిపై కాసుల వర్షం కురిసింది. అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ వంటి దిగ్గజ ఫ్రాంచైజీల సైతం పోటీ పడ్డాయి. 30,000 కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆ యువ ఆల్రౌండర్ నిమిషాల వ్యవధిలోనే కోటీశ్వరుడిగా మారిపోయాడు. రికార్డు ధర దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడి ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రశాంత్ వీర్. దుబాయ్ వేదికగా జరుగుతున్న మినీ వేలంలో ప్రశాంత్ వీర్ను చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 14.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఎస్ఆర్హెచ్ తో పోటీ పడి మరి అతన్ని సిఎస్కి సొంతం చేసుకుంది. తొలి బిడ్ నుంచి పోటీలో ఉన్న సిఎస్కి ఆఖరి వరకు వెనక్కి తగ్గలేదు. రచిన్ రవీంద్ర, లైమ్ లివింగ్ స్టోన్ వంటి విధ్వంసకర ఆల్రౌండర్లను కాదని మరి ఈ యువ ఆటగాడిని సిఎస్కే దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్గా ప్రశాంత్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకు ముందు ఈ రికార్డు టీమిండియా పేసర్ అవేష్ ఖాన్ పేరిట ఉండేది. తాజా వేలంతో అవేష్ రికార్డును ప్రశాంత్ బ్రేక్ చేశాడు. దీంతో ఎవరి ప్రశాంత్ వీర్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. యూపీలోని అమేథీకి చెందిన ప్రశాంత్ వీర్ అద్భుతమైన బ్యాటింగ్ ఆల్రౌండర్. 20 ఏళ్ల ప్రశాంత్ కు బ్యాట్ తో పాటు బంతితో కూడా రాణించే సత్తా ఉంది. మిడిలర్లలో కీలక ఇన్నింగ్స్ లో ఆడడం అతడి స్పెషాలిటీ. అతడు లెగ్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. యూపీ T20 లీగ్ 2025లో నోయిడా సూపర్ కింగ్స్ తరపున ఆడిన ప్రశాంత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ టోర్నీలో 10 మ్యాచ్లు ఆడిన వీర్ 320 పరుగులతో పాటు 8 వికెట్లు పడగొట్టాడు. ఈ T20 లీగ్ లో అతడి బ్యాటింగ్ స్ట్రైక్ రేటు 169.69గా ఉంది. ఈ ప్రదర్శనలతో అతడు సిఎస్కే స్క్వాడ్ల దృష్టిలో పడ్డాడు. దీంతో అతడిని వేలానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ ట్రయల్స్ కు పిలిచింది. ట్రయల్స్ లో కూడా ప్రశాంత్ అద్భుతంగా రాణించాడు. రవీంద్ర జడేజాకు దీర్ఘకాలిక ప్రత్యామ్నాయంగా ఈ యువ ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలని సిఎస్కే అప్పుడే ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే ప్రశాంత్ కోసం సిఎస్కే భారీ ధర వెచ్చించింది. అయితే అంత భారీ ధర కేటాయిస్తుందని ఎవరు ఊహించలేదు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అతడు దుమ్ములేపాడు. ఈ దేశావళి T20 టోర్నీలో 112 పరుగులతో పాటు 9 వికెట్లు పడగొట్టాడు. ఓ మ్యాచ్లో కేవలం 10 బంతుల్లోనే 37 పరుగులు చేసి ఔరా అనిపించాడు. కాగా ప్రశాంత్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అయితే ప్రశాంత్ అసలు పేరు ప్రశాంత్ రామేందర్ వీర్. రాముడు, హనుమాన్ ఇద్దరూ ఒక్కరిలోనే ఉన్నారు. నామలింగానుశాసనం ప్రకారం ఆ పేరులోనే శక్తి ఉంది. సహనం, వీరత్వం 2 లక్షణాలు ఒక్కడిలోనే ఉండి అతన్ని ముందుకు నడిపిస్తున్నాయని నమ్ముతుంది.